హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు హబక్కూకుతో మాట్లాడుతున్నాడు. హబక్కూకు అడిగిన ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వలేదు. అయితే హబక్కూకుతో అంటున్నాడు, హబక్కూకు నాకు ఒక ప్లాన్ ఉందయ్యా, అది గుర్తుపెట్టుకో, నా సన్నిధిని గుర్తుపెట్టుకో, నా శక్తిని గుర్తుపెట్టుకొని అన్నాడు. హబక్కూకు అనే పేరుకు హత్తుకొనుము అని అర్థము. పేరు తగినట్టుగానే హబక్కూకు విశ్వాసంతో దేవుని హత్తుకున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎంత గొప్ప మాటలు ఇవి! మనం చూసేవి, వినేవి, ఆలోచించేవి చాలా విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. అయితే దేవుని యందు విశ్వాసంతో మనం బ్రతుకుతున్నాము. రక్షణ పొందాలంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. జీవన ప్రయాణంలో కూడా విశ్వాసము కీలకమైనది. విశ్వాసము లేకుండా దేవుని కృష్ణులుగా ఉండట అసాధ్యము. మరి విశ్వాసము లేకుండా మనం ముందుకు వెళ్ళలేము ఈ జీవిత ప్రయాణంలో. 3వ అధ్యాయంలో చూస్తే హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలతో దేవునిని మరి స్తుతిస్తున్నాడు. 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొడ్డులో దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడువ చేయును అని హబక్కూకు దేవుని కీర్తిస్తూ మరి స్తుతిస్తూ ఉన్నాడు. హబక్కూకు ప్రవక్త గల ప్రశ్నలకు సమాధానం లేకపోయినప్పటికీ దేవుని ప్రణాళికను నమ్మాడు. దేవుని సన్నిధిలో సేదతీరాడు. దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. క్రీస్తు వైపు చూచుతూ విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. మనం కూడా మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, మన కుటుంబాల్లో, మన జీవితంలో జరుగుతున్నటువంటి ఎన్నో మరి పరిస్థితులు చూసినప్పుడు మనకి మరి వాటన్నిటి కూడా ప్రభువా ఇది ఎందుకు జరిగిందయ్యా, ప్రభువా ఇది ఎందుకు ఈ విధంగా జరగకుండా ఉంటే బాగుండేదని దేవుని మనం ప్రశ్నలు అడిగేవాళ్ళగా ఉంటాం. కానీ దేవుడు మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు, కానీ మన సమస్యలకు సమాధానం ఇస్తాడు. సమస్యలు మన దగ్గరే ఉంటాయి, కానీ సమాధానం ఆయన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆ సమస్యలకు పరిష్కారం చూపించమని మనం ప్రార్థన చేయాలి. కానీ దేవా ఇది ఎందుకు వచ్చిందని దేవుని మనం ప్రశ్నించకూడదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో పొందుకుందాం. ఎట్లా? ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మరి హబక్కూకులా దేవుని హత్తుకొని ఉండి మరి ప్రశ్నలతో కాకుండా విశ్వాసంతో దేవుని యందు మరి ఈ సమస్యలకు దేవుని దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అది ఆయన సమయంలో జరుగుతుంది. కాబట్టి విశ్వాసంతో దేవుని నిరీక్షణతో